రామ్ గోపాల్ వర్మ గారిది ఒక వీడియో పెట్టారు, బాగా హట్ అయ్యారా? ఆ ప్లేస్లో రామ్ గోపాల్ వర్మ కాకుండా ఆయన బదులు వేరే ఎవరున్నా కూడా నేను హట్ అయ్యేవాడిని. అంటే యువతల సైడ్ ఆయన ఎవరి గురించి మాట్లాడారో ఆ పర్సన్ కాకుండా ఏ పర్సన్ అయినా కూడా హట్ అయ్యేవాడిని. అక్కడ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేయించారు, అది ఆయన ఒప్పుకున్నారు, నేనే పాస్ చేయించాను ఆ స్టేట్మెంట్ అని చెప్పేసి. అని చెప్పినప్పుడు ఒక ఇండస్ట్రీలో ఆయన్ని చూసి డైరెక్షన్ చేయాలనే కోరికతో వచ్చినాను నేను. ఓకే. చిరంజీవి గారిని చూసి యాక్టింగ్, రామ్ గోపాల్ వర్మ గారిని, మణిరత్నం గారిని చూసి డైరెక్షన్ చేయాలని, వాళ్ళిద్దరిని చూసి ఇన్స్పైర్ అయిన పర్సన్ నేను. అంత అడ్మైర్ చేసే పర్సన్ ఇలాంటి తప్పు చేస్తాడా, ఇలాంటి ఒక లెవెల్కి స్టూప్ డౌన్ అయిపోతాడా, ఇంత దిగజారిపోయిన పని ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన? అంటే ఇంకొక ఆర్టిస్ట్ని కించపరిస్తే నువ్వు ఫేమస్ అవుతావు అని చెప్పి ఒకరితో చెప్పించడము, అది నాకు అస్సలు బాగా అనిపించలేదండి. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ అదర్ లెవెల్. ఆయన వచ్చిన తర్వాత, రామ్ గోపాల్ వర్మ గారు వచ్చిన తర్వాత మొత్తం ప్యాటర్న్ మారిపోయింది సినిమా ఇండస్ట్రీ. శివ తర్వాత ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్, క్షణక్షణం తర్వాత ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్, దౌడ్ తర్వాత, రంగీలా తర్వాత ఇన్ని చేంజెస్ తెచ్చిన పర్సను, అంత లెవెల్లో చూసిన పర్సను ఒక చిన్న పబ్లిసిటీ కోసం అలా తిట్టించడము, ఒక మాట అనిపించడం అనేది నాకు నచ్చలేదు. యువతల సైడ్ ఉన్న వ్యక్తి ప్లేస్లో ఎవరున్నా కూడా నేను అలాగే రియాక్ట్ అయ్యాను. మేబీ అవ్వకూడదేమో, బయట సైడ్ అవద్దా అంటారేమో, కానీ నాకు అనిపించింది నేను చెప్పాను ఆ ప్లేస్లో.